అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. ఇవాళ మనం జనరల్‌గా కొన్ని విశేషాలు మార్కెట్ గురించి మాట్లాడుకుందాం సార్. టుడే జనరల్ టాపిక్ ఇన్ స్టాక్ మార్కెట్. ఆహ్, సో ఏంటినంటే మార్కెట్‌లో మనము ఎంతో చూస్తుంటాం. మార్కెట్‌లోకొచ్చే వాళ్ళల్లో, స్టాక్ మార్కెట్‌లోకి వచ్చే వాళ్ళల్లో సంపాదించే వాళ్ళకంటే పోగొట్టే వాళ్ళే ఎక్కువున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా అనుభవించి నేను చెప్తున్నాను. అయితే ఈరోజు నేను ఎన్నో అంశాల గురించి చెప్దామనుకున్నాను మీకు. ముందుగా నా జీవిత అనుభవాలు కొన్ని మీతో పంచుకుంటాను. సో, దాని తర్వాత మీరు స్టాక్ మార్కెట్‌లో కొత్త వాళ్ళు రావాలా? వద్దా? అనేది మీ నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ మనకేంటంటే స్టాక్ మార్కెట్ అంటే మనము సులువుగా అంటే ఏ కాలు గానీ, లేదా చెయ్యి గానీ పని చేయనటువంటి వికలాంగుడు కూడా ఈజీగా సంపాదించొచ్చు స్టాక్ మార్కెట్‌లో. మెదడు పెడితే. మెదడు మంచిగా ఉండి అంటే మెదడు పరిపక్వత చెంది ఉండి ఏ విధమైనటువంటి లోపమున్నా కూడా ఆ మనిషి స్టాక్ మార్కెట్‌లో డబ్బులు సంపాదించుకోగలడు. ఆహ్, అంటే మెదడు చురుగ్గా ఉంటే చాలు. స్టాక్ మార్కెట్ గురించి అనాలిసిస్ చేస్తూ, అదేవిధంగా ఎప్పటికప్పుడు కొత్త విషయాలను స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకుంటూ ఆహ్, సో, మరొకటేంటంటే మంచి మనము చెప్పినట్టు వినగలిగే, బాగా తెలివిగా పనిచేసేటువంటి ఒక మనిషిని పెట్టుకున్నామంటే, ఒక 2-3 లాక్స్ ఉండిందనుకోండి, మనం ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ప్రతిరోజు ఒక 2000 నుంచి 3000 రూపాయల దాకా సంపాదించుకోవచ్చు. అందులో ఒక రూ. 500 బ్రోకరేజెస్, రూ. 1000 లేదా ఒక రూ. 500 మనం పెట్టుకున్నటువంటి అసిస్టెంట్‌కి వెళ్ళిపోయినా, రిమైనింగ్ బ్యాలెన్స్ మనకు మిగిలే ఉంటుంది. ఫుల్ టైమ్ ట్రేడర్ కింద ఉండాలి. లేదా మన పని మనం చేసుకుంటూనే మనము డబ్బులు అంటే మార్కెట్‌ని ఒక కంట కనిపెడుతూ, మనకు నచ్చిన లెవెల్స్‌ని మనం పెట్టుకున్నటువంటి అసిస్టెంట్‌కి చెప్తూ, తను వెంటనే ఎంట్రీ, ఎగ్జిట్ తీసుకోగలిగేటువంటి వ్యక్తి అయ్యుండాలి. సో, కాబట్టి ఇలాంటి ఇంకా ఎన్నెన్నో విషయాలు ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నామండి. సో, చెప్పండి సార్. ఏం తిన్నారు ఇవాళ? మీ ఇంట్లో ఏంటి ఇవాళ భోజనం? ఎలా గడిపారు ఈ ఆదివారాన్ని? తిరుపతిలో మాకైతే వర్షాలు బాగా పడుతున్నాయి. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు. మీ ఊర్లో ఎలా పడుతున్నాయి కామెంట్ అయితే చేయండి. సో, అదేవిధంగా నెక్స్టు ఈరోజు సరదాగా ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడతానండి. ఏంటంటే, ఆదివారం వచ్చిందంటే అందరూ నాన్ వెజ్ తీసుకొచ్చుకుంటారు. అయితే ఏది గొప్ప? వెజ్ గొప్ప? నాన్ వెజ్ గొప్ప? ఏది గొప్ప మీరు కామెంట్ చేయండి. అదేవిధంగా మీకిష్టమైన కూరగాయ ఏంటి? మీకు ఏదంటే ఇష్టము? వెజ్ ఇష్టమా? నాన్ వెజ్ ఇష్టమా? మీకిష్టమైన కూరగాయ ఏంటి? దయచేసి కామెంట్ చేస్తారని ఆశిస్తున్నానండి. సో, ఇకపోతే మార్కెట్‌లో అందరూ కూడా మార్కెట్లు పెరుగుతున్నాయంటే కాల్స్ బై చేస్తారు. తగ్గుతున్నాయనే సమాచారం వస్తే పుట్లు బై చేస్తారు. ఈళ్ళంతా ఎవరు? స్మాల్ ఇన్వెస్టర్స్. రూ. 1,00,000 లోపల లేదా 50,000 లోపల అట్లా ఉండేవాళ్ళనమాట. అయితే మనం బై చేస్తుంటే అదర్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేయర్సు అమ్మేస్తుంటారు. అంటే వాళ్ళు లాభపడిపోతారు. మనల్ని నష్టపరుస్తారు. అట్లా కాదండి. ఒకటి. రెండోది నిఫ్టీలో
అమితమైనటువంటి డబ్బులు ఉన్నాయి సార్. నిఫ్టీలో చేసే వాళ్ళకి అమితమైనటువంటి డబ్బులు ఉన్నాయి. ఎలాగో చెప్తాను వినండి. ఇప్పుడు మనం నిఫ్టీ కొంటామా? ఇప్పుడైతే రూ. 1,00,000కే 10 లాట్‌లో వస్తున్నాయి. అది కాదు. ఒకప్పుడు ఏంటంటే రూ. 1,00,000కి 20 లాట్‌లో కొనేవాళ్ళం. ఇప్పుడు కేవలం 10 లాట్లు మాత్రమే కొంటున్నాం. అయితే సరే పోనివ్వండి, 10 లాట్లే కానీలే. ఓ రూ. 1,00,000 అట్లా ఉన్నప్పుడు మార్కెట్సు మంచి మూమెంటు అటు ఇటు బాగా తిరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? ఒకే డైరెక్షన్ నుంచి వచ్చి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పడుతుంది, ఒక డైరెక్షన్కి వస్తుంది, మళ్ళీ తిరిగి అదే డైరెక్షన్కి వెళ్తుంది, ఒక డైరెక్షన్కి వస్తుంది, మళ్ళీ తిరిగి అదే డైరెక్షన్కి వెళ్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? ఒక 20 లాట్లు సెలెక్ట్ చేసుకోవాలి. ఏమైనా అంటే దగ్గరలో ఉన్నవి తీసుకోవాలి. బాగా యాక్టివ్లో ఉన్న లాట్స్ చూసుకోవాలి. అవి ఒక 10 లాట్స్ కొనుక్కుంటే జనరల్గా అందరూ ఏం చేస్తారంటే 20 పాయింట్లు 30 పాయింట్లు పెడతారు టార్గెట్. కానీ ఇప్పుడు మీరు లాభపడాలంటే కొత్త స్ట్రాటజీ ఏంటి అంటే ఒక్క 3 పాయింట్లు చాలు. 3 పాయింట్లు అంటే 3 పాయింట్లే చాలు. ఒక 30 పాయింట్లు వర్కౌట్ అవుతుంది. 10 లాట్ల మీద 30 పాయింట్లు వర్కౌట్ అవుతుంది. 30 పాయింట్లు వర్కౌట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఒక 3,700 అప్రాక్సిమేట్గా ఒక 4,000 వేసుకుందాం. సరే, 4,000ల్లో ఒక ₹1,000 బ్రోకరేజెస్ ఎక్సెట్రా అంతా వెళ్ళిపోయినా ₹3,000 మనకు ఉంటుంది. అంటే 4,000 అయితే రాదు, 3,700 ఆ రేంజ్లో వస్తుంది. అంటే 10 పాయింట్లు పెడితే ₹1,250 వస్తుంది కదండి. ఆ విధంగా 30 పాయింట్లు వేసుకుందాం. 3,000, 3,600, ₹3,750 వస్తుంది మనకి 30 పాయింట్లు వేసుకున్నా కూడా. ఒక లాట్కి 3 పాయింట్లు వేసుకుంటే 10 లాట్లు కొన్నప్పుడు 30 పాయింట్లు అవుతుంది కదా. అప్పుడు ₹3,750 అవుతుంది. ఈ ₹750 అనేది బ్రోకరేజెస్ పోయినా ఖచ్చితంగా రోజుకి మనకి ₹3,000 వర్కౌట్ అవుతుంది. నెల మనం ఏం చేస్తాము? ఎఫ్&ఓ ఎక్స్పైర్ అయిపోయినప్పుడు అప్పుడు లాట్స్ పెంచుకుంటూ పోతాం. లాట్స్ పెంచుకుంటూ పోయేసి ఈ నెల ₹3,750 వచ్చింది. ఇది ఇట్లా కంటిన్యూ అయ్యింది కదండి. ఇది ఒక 6 నెలలు అంటే 6 నెలలో లేదంటే నెలలో చేస్తాం. రేపు పొద్దున ఏం చేస్తాము? ఇంకొక 2 లాట్స్ పెంచుతాం అనమాట. 30,000 ఉంటుంది కదండి మన దగ్గర. 30,000 ఉన్నప్పుడు ఇంకొక 2 లాట్లు 4 లాట్లు అంటే కొంచెం లాట్ సైజెస్ అనేవి పెంచుకుంటాం. అప్పుడు కూడా 3 పాయింట్లే ఉంటుంది. సో ఆ విధంగా మనం పెంచుకుంటూ పోతే ఒక ఏడాది కల్లా మనకి మంచి లాభాలతో స్టాక్ మార్కెట్ ఒక రుచిని చూపిస్తుంది. సో అదేవిధంగా నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా అంతే. బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మార్కెట్లు ఎట్లాగో ఇప్పుడు పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి, అంతా జరుగుతుంది. అయితే ఎటు చూసినా 2,000 పాయింట్ల గ్యాప్ ఉండే ఒక కాల్ కానీ పుట్ కానీ తీసుకోవాలనుకుంటే రెండూ తీసుకోవాలి. లేదు అన్నప్పుడు ఫ్యూచర్ బై చేసి కాల్ సెల్ చేసి పెట్టాలి. ఆ ఫ్యూచర్ కూడా ఎటు చూసినా 2,000 పాయింట్లు ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ 52,000 ఆ రేంజ్లో ఉంది. అయితే 52,000 ఉంటే 2,000 వేసుకుంటే 54,000 అయింది. 54,000 ఫ్యూచరు బై చేయాలి. అదేవిధంగా 50,000 కాలు సెల్ చేసి పెట్టాలి. 52,000 నుంచి 53,000కి వెళ్ళిందా? ఓకే, ఎలాగో 1000 పాయింట్లు పెరిగింది కాబట్టి అక్కడ ఒక 500 పాయింట్లు తగ్గినా ఇక్కడ ఒక 500 పాయింట్లు వస్తుంది కాబట్టి ఓకే, రైట్, ఇబ్బంది లేదు. మనకు ఒక 500 పాయింట్లు వచ్చినట్టే. అయితే ఇదంతా చెయ్యాలి అంటే ఒక ఎంత అవుతుంది? అప్రాక్సిమేట్గా మనకి ఒక 2 నుంచి
లక్ష నుంచి 2,00,000 రూపాయల దాకా అవుతుంది. 2,00,000 ఉంటే మనం ఏమైనా చేయొచ్చు. సో మరొకటి ఏంటంటే ఈక్విటీ మార్కెట్లో సెల్ చేయాలనుకుంటే లేదా ఈక్విటీ మార్కెట్లో ఏదైనా చేయాలనుకుంటే మనం ఏం చేయొచ్చు, బాగా పడిపోయినటువంటి స్టాక్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2,000 రూపాయల మీదన ఉన్నటువంటి స్టాక్ ఏదైనా ఒకటి 500 రూపాయలు 400 రూపాయలకు వచ్చేసి ఉంటుంది. అలాంటి స్టాక్స్ మనం తీసుకోవాలి. అలాంటి స్టాక్స్ మనం తీసుకుంటే ఒక 3 ఇయర్స్ మనం టైం ఫ్రేమ్ పెట్టుకోవచ్చు. 3 ఇయర్స్ లోపల ఎక్కడి నుంచి అయితే లాస్ట్ గ్యాప్ అప్ ఏదైతే ఉందో, అంటే లాస్ట్ హై ఏదైతే ఉందో అక్కడికి వెళ్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఇంచుమించుగా 2,000 రూపాయలు వేసుకుందాం. 2,000 రూపాయల నుంచి అది కిందకి పడింది 500 రూపాయలు 450 రూపాయలు లేదా 400 రూపాయలకి అలా పడిపోయినటువంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవాలి. ఫండమెంటల్గా బాగానే ఉంటాయి, కానీ దానికి సడన్గా ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వచ్చేసి ఉంటుంది. అలాంటి బ్యాడ్ న్యూస్లు ఉండడం వల్ల స్టాక్స్ అనేవి కింద పడిపోతుంటాయి. వాచ్ చేస్తూ ఉండాలి, అంటే కనిపెడుతూ ఉండాలి, ఒక గంట కనిపెడుతూనే ఉండాలి మార్కెట్ని. ఇప్పుడు కనిపెడుతూనే ఉండి మనం ఏం చేయాలి, ఏ స్టాక్ అయితే 75%, 80%, 80% కంటే పైన కింద పడిందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కదండి జరుగుతోంది. లారస్ ల్యాబ్స్ కావచ్చు, లేకపోతే జయప్రకాష్ పవర్ కావచ్చు, లేకపోతే వొడాఫోన్ ఐడియా కావచ్చు, ఎస్ బ్యాంక్ కావచ్చు, లేకపోతే సుల్జార్ ఎనర్జీ కావచ్చు. సో సుల్జార్ ఎనర్జీ అయితే ఏకంగా సుల్జార్ పవర్ అండ్ ఎనర్జీ అండి, సుల్జార్ పవర్ అండ్ ఎనర్జీ. దీని గురించి కూడా ఒకసారి ఒక వీడియో చేస్తాను మీకు. అయితే ఈ సుల్జార్ పవర్ అండ్ ఎనర్జీ ఏంటంటే, ఇందులో ఇది 5 రూపాయల దగ్గర నుంచి మనం చూసాం దీన్ని. ఈ రోజున 130 రూపాయలు ఉంది. 130 రూపాయల దగ్గర ఒకసారి చూసా. 5 రూపాయలు ఎక్కడ, 130 రూపాయలు ఎక్కడ? ఇవే కదా ఒక స్టాక్ మార్కెట్ అసెట్ క్రియేషన్ అంటే. సో వెల్త్ క్రియేటర్స్ అని మేము ఊరికే అన్నారా స్టాక్ మార్కెట్ని? అంటే స్టాక్ మార్కెట్లో ఉండే వాళ్ళని వెల్త్ క్రియేటర్స్ అని ఊరికే అన్నారా? సో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. సో అదేవిధంగా మీరు చిన్న చిన్న రేట్లలో ఉంటాయి కొన్ని. ఏంటి, ఇప్పుడు వొడాఫోన్ కావచ్చు, లేకపోతే వికాస్ ఎకోటెక్ కావచ్చు. ఈ రెండు ఎంత ఉన్నాయి సార్? 4 రూపాయల లోపే ఉన్నాయి ఇవన్నీ కూడా. వికాస్ ఎకోటెక్ మాత్రం 4 రూపాయల లోపల ఉంది. అదే వొడాఫోన్ ఐడియా అయితే బిలో 10 రూపీస్ ఉంది. ఇవన్నీ మినిమం 1000 క్వాంటిటీ పెట్టుకోవచ్చు. మినిమం 1000 క్వాంటిటీ పెట్టుకోవచ్చు. వొడాఫోన్ ఐడియా ఏమో కానీ వికాస్ ఎకోటెక్ మాత్రం రాబోయే రోజుల్లో 1000 రూపాయలకో 500కో వెళ్ళిపోతుంది. 500కి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ రోజున మంచి మంచి ప్రైజెస్లో ఉన్న షేర్స్ అన్నీ కూడా ఆ రోజుల్లో ఎందుకు పనికిరాని పెన్నీ స్టాక్సే. మీరు గమనించండి కావాలంటే. అంతెందుకు సార్, మోర్పెన్ ల్యాబు 80 రూపాయలకి వచ్చింది ఒకసారి. 78 రూపాయలు తీసుకున్నా. అది ఏకంగా 30 రూపాయలకి 25 రూపాయలకి వెళ్ళిపోయింది. అట్లాంటి స్టాక్స్ని మనము సెలెక్ట్ చేసి పట్టుకోవాలి. ఈ పెద్ద పెద్ద స్టాక్స్ని పట్టుకొని వాటి కోసం వాటి మీద లక్షలు ఇన్వెస్ట్ చేసి రూపాయి 2 రూపాయల కోసం ఎదురు చూడడం కాదు. అయితే ఇలాంటి చిన్న చిన్న స్టాక్స్ని పట్టుకోవాలి. ఏ స్టాక్స్ అయితే బాగా అప్పర్ లెవెల్ నుంచి
లోయర్ లెవెల్కి వచ్చాయో చూసుకోవాలి. మనం ఏదైనా ఒక స్టాక్ కొనే ముందు హై ఏంటి, లో ఏంటి, ఒక 5 ఇయర్స్ డేటా చూడాలి. హై ఏంటి, లో ఏంటి అనేది చూడాలి. ఒక 5 to 10 ఇయర్స్ డేటా చూడాలి. సో అదేవిధంగా మనం ఒక ప్రైస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ ఉంది. ఇది ఒకప్పుడు ₹170 అలా ఉండింది కరోనా టైంలో, లేదా 200 ఉండింది. ఈరోజు అది ₹800 వచ్చింది. ఇప్పుడు మీరు ఏం సెలెక్ట్ చేసుకుంటారు? 600 సెలెక్ట్ చేసుకోవాలి. 600 సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు చూస్తూ ఉండాలి. అంటే యావరేజ్ ఇప్పుడు దీన్ని కూడా ఇక్కడ కొనడం మొదలుపెట్టొచ్చు మీరు. ఎందుకంటే ఈరోజు ఇది ₹900 దగ్గరగా ఉంది. ఎక్కడో ₹900 దగ్గరగా ఉంది. అంటే ప్రజెంట్ అయితే ఎంత ఉందో తెలియదు, బట్ బిలో 900 ఉందనుకుంటా. ఇక్కడ మీరు స్టార్ట్ చేయండి. ఇక్కడ స్టార్ట్ చేస్తే రేపటి రోజున పైకి వెళ్ళిందా ₹2000 వెళ్తుంది. అయితే ఒక 5 ఇయర్స్ టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి. ఇన్స్టాల్మెంటల్ పద్ధతిలో వీటిని కొనుక్కుంటూ వెళ్ళాలి. కింద పడే కొద్దీ మాత్రమే కొనాలి, పెరుగుతుంటే కొనకూడదు. ఇది నా స్ట్రాటజీ. కింద పడేటప్పుడు మాత్రమే కొనాలి, పెరుగుతున్నప్పుడు అస్సలు కొనకూడదు. ఎందుకంటే పెరుగుతున్నప్పుడు ఏముందంటే పెరుగుతున్నప్పుడు పెరుగుతూనే పోతుంది, తక్కువ క్వాంటిటీ వస్తుంది పెరుగుతున్నప్పుడు కొంటే. అది తగ్గిపోయింది అనుకోండి, ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. అయితే అప్పుడు మీకు 5 ఇయర్స్ టైం ఫ్రేమ్ ఉంటే ఖచ్చితంగా ఇది 2000కో వెళ్తుంది కదండి. మీరు ₹1000 దగ్గర పెట్టుంట ఇన్వెస్ట్మెంట్లు స్టార్ట్ చేస్తుంటారు అనుకుందాం. అలా కింద పడే కొద్దీ ₹500 వచ్చేదాకా కొంటారు. అంతే, చాలు. ఇంకా లేదు అంతకీ కూడా కిందకి. అప్పుడు ఏం చేయాలి? అక్కడి నుంచి ఒక 30% కిందకి పడితే మాత్రమే కొనాలి. మనం కొన్న దగ్గర నుంచి ప్రతిసారి 25% తగ్గినప్పుడు మాత్రమే కొనాలి, పై లెవెల్లో ఉన్నప్పుడు. ఫైనల్గా కొనేటప్పుడు ఏం చేయాలి? వెరీ వెరీ లోయర్ లెవెల్ ఏదన్నా ఉందేమో చూసుకోవాలి. అక్కడ కొంటేనే మనకి మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి, ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు. అదేవిధంగా జీ ఎంటర్టైన్మెంటు పెరగడానికి రెడీగా ఉన్నటువంటి స్టాకు. ఫ్యూచరిస్టిక్ వెల్త్ క్రియేషన్ స్టాక్ ఇది. కాబట్టి ఇట్లాంటి స్టాక్స్ని మీరు కొనుక్కోగలగాలి. సో ఇదే కాకుండా ఇంకా కొన్ని విశేషాలు చెప్తాను మీకు నేను. మీరు కొని వదిలేస్తాను, నాకు డబ్బులు పోయినా పర్వాలేదు అని మీరు అనుకుంటే 2 ప్యూర్లీ పెన్నీ స్టాక్స్ చెప్తానండి. ఒకటేమో బిలో ₹1 ఉంది, రెండోదేమో బిలో ₹2 ఉంది. ఏంటది? ఇది బిలో ₹2 ఉన్నదేమో ఎక్సెల్ రియాలిటీ. ఇది ఖచ్చితంగా ఇందులో మీరు ₹2 పెట్టుకోగలగాలి. 1000 క్వాంటిటీ వస్తుంది. పెట్టుకొని వదిలేస్తే ఖచ్చితంగా ఒక 5 ఇయర్స్ అట్లా వదిలేసుకున్నారంటే మీకు ఒక 300కో 400కో అలా వెళ్తుంది. ఇది 5 ఇయర్స్లో కూడా వెళ్ళిపోవచ్చు, లేదు, అది వేరే విషయం. సో ఇది ₹2 కాదు, బిలో ₹2 ఉందిలేండి. అయితే 2000 కాదు, దీంట్లో మీరు ఎంత కొనుక్కున్నా తప్పేం లేదు. ఎందుకంటే నేనైతే బల్క్ అమౌంటే కొనమని చెప్తానండి, బల్క్ అమౌంట్ పెట్టే కొనమని చెప్తా. అయితే ఒకేసారి కొనకూడదు. ఇది ఎలా ఉండాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1,00,000 క్వాంటిటీ కొనాలనుకుంటున్నారు అనుకుందాం. 50,000 క్వాంటిటీ మాత్రమే ఇప్పుడు కొనాలి ప్రజెంట్ ఉన్న ప్రైస్లో. అదే బాగా తగ్గిందనుకోండి, బాగా పడాలి అంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ₹1.5 కొన్నారు. అది ₹1 రావాలి. అది వస్తే ₹1 రావాలి, లేదా పైకి వెళ్తుంటే కొనకుండా వదిలేయాలి. ఎందుకంటే పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కింద పడితే అది కాదు కావాల్సింది. 50,000 క్వాంటిటీ మాత్రమే కొనాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒక ₹1 వచ్చేస్తుంది అనుకుందాం. అప్పుడు రిమైనింగ్ బ్యాలెన్స్ మొత్తం కొనుక్కోవాలి. ఎందుకంటే పోతే అవే కదా, అంటే 2 lakhs కదా పోయేది మీకు, అంతకంటే ఎక్కువ పోదు కదా. సో ఇలా చేయొచ్చు. ఇదే 1 lakh క్వాంటిటీ రేపు పొద్దున పూట 100 200కో వెళ్ళిపోతే ఆ రోజు నెత్తినోరు బాదుకుంటారు. ఇదే విధంగా నేను ఎల్సిడి ఇన్వెస్ట్మెంటు ₹3లో చూసా. ₹3లో చూస్తే ఈరోజు అది 2,90,000 ఉంది. నమ్ముతారా చెప్తే? ఒక్క షేరు ₹2,90,000 ఉంది. ఆ రోజుల్లో నేను ₹1,00,000 కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈరోజు నాకు ఒక దగ్గర దగ్గర ₹100,00,00,000 నా ప్రాపర్టీ. ఈరోజు నేను ఒకళ్ళ దగ్గర మాట పడవలసినటువంటి అవసరం ఉండేది కాదు. మీకు తెలియదు, నేను పేరుకి స్టాక్ మార్కెట్ చేస్తున్నానే కానీ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను. సరే, అది నా పర్సనల్ ఇంటెన్షన్ అండి, అది వేరే విషయం. పోతే ఇప్పుడు ఎక్సెల్ రియాలిటీ అయిపోయింది. ఆల్స్టోన్ టెక్స్టైల్స్ అని ఒకటి ఉంది. ఆల్స్టోన్ టెక్స్టైల్స్ ఇది బిలో ₹1 ఉంది, అరౌండ్ 80 పైసే ఉంటుంది. ఇది ఏంటంటే కొంటే 1 lakh క్వాంటిటీ కొనుక్కోవాలి. ఒకేసారి 1 lakh క్వాంటిటీ ఎవరైతే కొనగలరో వాళ్ళు మాత్రమే కొనాలి. తక్కువ క్వాంటిటీలో రావు ఇవి. అయితే పర్వాలేదు, 1 lakh క్వాంటిటీ కొనుక్కున్నా కూడా ఏమీ ఇబ్బంది అంటూ లేదు. ఎందుకంటే ఇది ఒక 2-3 years వెయిట్ చేస్తే ఖచ్చితంగా ₹3కో వెళ్తుంది. సో అప్పుడు మీకు 3 lakhs అట్లా వచ్చినట్టే కదా. ₹3కి వెళ్ళినా 3 lakhs వచ్చినట్టే కదా. సో ఈ విధంగా మీరు కొనుక్కోవాలి. అంటే ఈ ఒక్కటండి, పెన్నీ స్టాక్స్ అనేవి కంప్లీట్గా రిస్కీ బెట్. అయితే అవి కొనే ముందు డెట్ ఎంత ఉంది, ఫండమెంటల్ అనాలిసిస్ ఏంటి, వీళ్ళ కంపెనీ ఏం తయారు చేయబోతుంది, ప్రజలకు ఏమి ఇవ్వబోతున్నారు, ఇలాంటివన్నీ చూసుకోవాలి. చూసుకొని మనకి ఆ స్టాక్ ఓకే ఇది కొనొచ్చు అని ఒక డెసిషన్కి వచ్చిన తర్వాతే మనం కొనాలి. మన ఫైనాన్షియల్ అడ్వైజర్ యొక్క సలహా అనేది తప్పనిసరి. సో ఇలాంటి మెథడ్స్ కనుక మనం పాటించగలిగితే స్టాక్ మార్కెట్లో ఖచ్చితంగా మనము సెన్సేషనల్ హిట్ అనేది కొట్టగలుగుతాం. ఈ విధంగా మంచి మల్టీ బ్యాగర్స్, ఫ్యూచరిస్టిక్ మల్టీ బ్యాగర్స్ డీటెయిల్స్ చూసుకోవాలి. ఏ స్టాక్ అయితే కింద పడిందో అది ఇప్పుడు మనం కొంటున్నాము అంటే 100% కిందకి పడి ఉంటే ఎంతో మంచిది. ఎందుకంటే ఇప్పుడు అదానీ స్టాక్స్ ఉన్నాయి. అదానీ స్టాక్స్ ఊరికే ఫేక్ న్యూస్ అంతా క్రియేట్ అయ్యి ఉన్న ప్రైస్ నుంచి ఒక్కసారిగా 20% 25% అలాగా 2-3 days డిప్ వచ్చి అలా మెల్లమెల్లగా గ్రోత్ అవుతూ ఉంటాయి. సో వాటిని చూస్తూ ఉండాలి. ఏ స్టాకు బాగా పడుతుంది, ఏ స్టాకు కిందకి వస్తుంది అనేది చూస్తూ ఉండాలి. చూసుకొని అవి కొనుక్కున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనకి 100-150% గెయిన్ అనేది వస్తుంది. 100-150% గెయిన్ అనేది వస్తుంది. సో కాబట్టి ఇట్లాంటి స్టాక్స్ని మీరు కొనుక్కోగలిగితే రాబోయే రోజుల్లో మీరు స్టాక్ మార్కెట్లోకి వచ్చినందుకు ఒక ఫలితం అనేది కనిపిస్తుంది. రోజు ఇంట్రాడేలు చేసామా, డబ్బులు పోగొట్టామా, ఏదో అయిందా పోయిందా, ఒకరోజు వచ్చిందా ఇంకో రోజు రాలేదా అనుకుంటే అది మన కర్తవ్యం అయితే అది కాదు. ఎవరు కూడా ఏ పనైనా ఎందుకు చేస్తారు? స్టాక్ మార్కెట్లోకి కావచ్చు, లేకపోతే ఒక జాబ్ కావచ్చు, ఒక వ్యాపారం కావచ్చు, ఎందుకు చేస్తారంటే 4 డబ్బులు సంపాదించుకోవడానికి ఆ పని చేస్తారు.
సో ఇలాంటి టెక్నిక్స్ వాడడం ద్వారా స్టాక్ మార్కెట్లో మనం ఉత్తీర్ణత సాధించగలుగుతాం. ఇంకా చాలానే చెప్పాలని ఉంది. బహుశా త్వరలోనే ఒక మంచి వీడియో అనేది నేను ఇదే విషయాల మీద పోస్ట్ చేస్తాను. సో మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్కారం.